హలో అండి. అందరికీ నమస్కారం. 'మేనమామకు రెండవ భార్య' స్టోరీలో థర్డ్ పార్ట్ ఇది. శ్రావణిని చూసిన అందరి మొహాల్లో ఆశ్చర్యం. ఎవరూ నోరు మెదపటం లేదు. "ఏంటి అర్జున్ మాట్లాడవేంటి? నన్ను చూసి షాకయ్యావా?" అని అంది. "నువ్వు నువ్వేంటి చనిపోయావుగా" అని అన్నాడు అర్జున్. "లేదర్జున్, అదొక పెద్ద కథ. తర్వాత చెప్తాను. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను" అని వచ్చి అర్జున్‌ని హత్తుకుంది. అర్జున్ వెంటనే ఆమెను వదిలి పక్కకి జరిగి చిరాగ్గా మొహం పెట్టాడు. "ఏంటర్జున్, నీ కళ్ళలో నేను వచ్చానన్న సంతోషమే లేదు" అని ప్రశ్నించింది. అర్జున్ ఏదో మాట్లాడబోయేలోపు పక్కనే ఉన్న దేవికను చూసింది శ్రావణి. మెడలో తాళి, కాళ్ళకి మెట్టెలు చూసి "దేవిక, నీకు పెళ్ళయిందా" అని ఆశ్చర్యంగా అడిగింది. దేవిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. "అవును, నీ భర్తెక్కడా? పెళ్ళయినా ఇదే ఇంట్లో ఉన్నావా? అయినా నీకంటే సిగ్గులేదు. నీ భర్తకు కూడా లేదా? అతను కూడా ఇక్కడే ఉంటున్నాడా ఏంటి?" అని అంది. వెంటనే ఆమె చెంప పగిలింది. అందరూ వింతగా చూస్తున్నారు. అర్జున్ కోపంగా శ్రావణి వైపు చూస్తున్నాడు. "మాటలు జాగ్రత్తగా రానివ్వు" అని అన్నాడు. "ఇదేంటర్జున్, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంట్లో తేరగా తిని కూర్చుంటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను" అని కచ్చాగా అంది శ్రావణి. మళ్ళీ ఇంకొక చెంప పగిలింది. "తను ఎవరో కాదు, నా భార్య. నేను తాళి కట్టి మనసారా ప్రేమించి ఇష్టంగా కాపురం చేస్తున్న నా అర్ధాంగి. నా సర్వస్వం" అని దేవిక భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు హత్తుకున్నాడు. ఆ మాటకి శ్రావణికి దిమ్మ తిరిగింది. "అదేంటి? నేను కదా నీ భార్యను. నువ్వు పెళ్లి చేసుకుంది నన్ను. నేను బ్రతికే ఉండగా దీన్ని ఎలా చేసుకున్నావు" అని అంటుంది. "నువ్వు బ్రతికుండగా కాదు, నువ్వు చచ్చాక చేసుకున్నాను. మా నాన్న మాట కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీతో విసిగిపోయాను. నీలో నాకు భార్య కాదు కదా, కనీసం ఆడది కూడా కనిపించలేదు. అందుకే నీకు దూరంగా ఉన్నాను. యాక్సిడెంట్ అయ్యి చచ్చింది అన్నప్పుడు దేవుడు ఇలా నాకు విముక్తి కలిగించాడు. కనీసం మిగిలిన జీవితం మనశ్శాంతిగా బ్రతకొచ్చు అని అనుకున్నాను. కానీ ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లు ఉన్న నా జీవితంలోకి మళ్ళీ వర్షపు చినుకులా నేను ప్రేమించిన అమ్మాయి, నేను మనసారా కోరుకునే నా దేవిక వచ్చింది. ఈ జన్మలో జరగదు అనుకున్న పని జరిగింది. మోడుబారిన నా జీవితాన్ని మళ్ళీ చిగురించేలా చేసింది. ఒకవేళ నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసినా నీకు విడాకులైనా ఇచ్చేవాడిని. కానీ నీతో మాత్రం ఉండేవాడిని కాదు" అని చెప్పాడు అర్జున్. అతని మాటలకు అందరూ అలాగే నిశ్చేష్టులై చూస్తున్నారు. దేవికకైతే కాలం ఆగిపోయిందేమో అన్నంత షాకింగ్‌గా ఉంది. "మామయ్య" అని కష్టంగా పిలిచింది. "నువ్వు నన్ను ప్రేమించావా?" అని అడిగింది. కొడుకు మనసు తెలుసుకోకుండా అనవసరంగా తప్పు చేశామని రాఘవయ్య, శారద అనుకున్నారు. పెళ్లి కంటే కొన్ని రోజుల ముందు నుండి అర్జున్ మౌనంగా ఉంటున్నాడు. కానీ అతను తక్కువగా మాట్లాడే స్వభావం కలవాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. శ్రావణి సంబంధం చూసి ఆ విషయాన్ని అర్జున్‌కి చెప్పినప్పుడు అంతా మీ ఇష్టం అని ఒక మాటతో వదిలేశాడు. కానీ అతని మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారన్న ఆలోచన మాత్రం రాఘవయ్యకు రాలేదు. ఒక్కసారన్నా నా కొడుకు మనసు గురించి ఆలోచించాల్సింది అని అనుకున్నాడు. వాడి ప్రేమలో నిజం ఉంది కాబట్టే దేవుడు మళ్ళీ నా ద్వారానే వాళ్ళని కలిపాడేమో అనుకున్నాడు రాఘవయ్య. అర్జున్ చెప్పిన మాటలకు శ్రావణి షాకయింది. "ఏంటి, ఇది నీ భార్యనా? అంటే నేను నిజంగా చచ్చానో లేదో తెలుసుకోకుండానే దీన్ని చేసుకున్నావా? ఏమే, ఇంట్లో ఉండి నువ్వు చేసిన ఘనకార్యం ఇదా? ఏం చూపించి నా మొగుడిని వల్లో వేసుకున్నావు? నీకింకా ఎవరు దొరకలేదా? అయినా కాలేజీకి వెళ్తున్నావు కదా! ఒక్క మగాడు కూడా నీ కంటికి ఆనలేదా? పెళ్ళైన మగాడే దొరికాడా" అని అంది. ఆ మాటలు పూర్తి కాకముందే ఈసారి కొట్టిన దెబ్బకు శ్రావణి వెళ్లి తన తల్లిదండ్రుల కాళ్ళ దగ్గర పడింది. కానీ కొట్టింది అర్జున్ కాదు, రాఘవయ్య. అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. "ఏమనుకుంటున్నావు నా చిన్ని తల్లి గురించి? ప్రాణం పోయినా తప్పు చేయదు. నీలా బరి తెగించిన ఆడది అనుకుంటున్నావా? నేను చెప్పిన ఒకే ఒక్క మాట కోసం నా పిల్లలిద్దరూ ఒకటయ్యారు. తమ జీవితాల్ని నా మాటతో కట్టిపడేశాను. వాళ్ళకి తెలుసు వాళ్ళేం కోల్పోతున్నారో. అయినా కనీసం నాకెదురు చెప్పకుండా ఉన్నారు. అది నా పిల్లలంటే. ఇంకోసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడే చంపి పాతేస్తాను" అని అన్నాడు. "మామయ్య" అని గట్టిగా అరిచింది శ్రావణి. "నోరు ముయ్యి. ఎవరే నీకు మామయ్య? పంతానికి పోయి నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. వాడి గురించి తెలుసుకొని ఇబ్బంది పెట్టాలని చూశావు. స్నేహం ముసుగులో నన్ను నమ్మించావు. అసలు నీలాంటి దాన్ని నా కొడుకు జీవితంలోకి తేవడం నా తప్పు" అని లోపలికి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి శ్రావణి మొహంపై విసిరాడు. "ఏంటివి?" అని తీసి చూసి "నేనొప్పుకోను" అని గట్టిగా అరిచింది.
నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నీకు నా కొడుకుకి ఎలాంటి సంబంధం లేదు. అవి నువ్వు అందరి దృష్టిలో చచ్చినా ఏదో ఒక రోజు ఇలా వస్తావని తెలుసు. అందుకే ఏ చేతులతో నా కొడుకు జీవితాన్ని నరకంలోకి నెట్టానో, నేనే నా చేతులతో స్వయంగా ఇద్దరి చేతులతో విడాకుల పత్రాలపై సంతకాలు చేయించాను. మీ ఇద్దరికీ ఎప్పుడో విడాకులు కూడా వచ్చాయి. నువ్వెంత గింజుకున్నా ఇప్పుడు నీకు మాకు ఏ సంబంధం లేదు అని అన్నాడు. అసలా విడాకుల పత్రాలు చూసి అర్జున్‌కి నోట మాట రాలేదు. తనకు తెలియకుండా ఎప్పుడు వాటిపై సంతకాలు పెట్టాడో అర్థం కావడం లేదు. అందరికీ ఒకటి మాత్రం అర్థమైంది. శ్రావణి గురించి ఏదో కారణం ఉంది. అది రాఘవయ్యకు తెలుసు అని అనిపించింది. శ్రావణి కోపంతో ఊగిపోతూ, రాఘవయ్య, అసలు నీ కొడుకుని ఏ మాట చెప్పి బెదిరించానో, ఏ నిజం బయటకు రావద్దని నువ్వు, నీ కొడుకు ఇన్ని రోజులు తాపత్రయపడ్డారో, ఆ నిజం, ఆ రహస్యం నా చేతుల్లో ఉంది. మీరది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నేనేం చేయగలనో నీకు బాగా తెలుసు అని అంది. అర్జున్ కోపంతో, ఏయ్! నీ గురించి నాకు తెలిసినా నా భార్యగా ఈ ఇంట్లో ఉండనిచ్చాను అంటే నీకు భయపడి కాదు. నా తల్లిదండ్రుల ప్రాణం కోసం. నువ్వు చెప్పే ధైర్యం చేస్తే నీ ప్రాణం తీస్తాను అని గర్జించాడు. అతని కోపానికి ఒక్క క్షణం శ్రావణి గుండెల్లో వణుకు పుట్టింది. కానీ ధైర్యాన్ని కూడగట్టుకొని, ఇంత జరిగాక ఇక ఏం జరిగినా తనకు అనవసరం అని డిసైడ్ అయింది. అర్జున్ శ్రావణి మీదకి వెళ్తుండగా, అర్జున్ అని రాఘవయ్య ఆపేశాడు. నువ్వు ఏం చేసినా సరే, నా కుటుంబంలో కలతలు రావు అని స్థిరంగా శ్రావణి వైపు చూసి చెప్పాడు. శ్రావణి తాతయ్య వైపు చూసి, గోపాల్, నీ మాట కోసం మన స్నేహం మీద విలువ ఉంచి నీ మనవరాల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాను. కానీ తను నా కొడుకుని సాధించడానికి ఈ పెళ్లి చేసుకుంది. ఆమె ఉన్నన్ని రోజులు వాడెంత క్షోభకు గురయ్యాడో నాకు తెలుసు. మళ్ళీ వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. తనని తీసుకెళ్ళు అని అన్నాడు. నన్ను క్షమించు రాఘవా! మనవరాలి మీదున్న ప్రేమతో తను అడిగిందని నీ దగ్గరికి సంబంధం తీసుకొచ్చాను. నా మీద ప్రేమతో నువ్వు నా మాట కాదనలేక ఒప్పుకున్నావు. కానీ ఇది ఇలా పగతో పెళ్లి చేసుకుందని నాకు తెలీదు. తెలుసుకున్నాక అర్జున్ జీవితంలో ఇది ఉండకూడదనే, చచ్చిందనే అందరినీ నమ్మించాను అని అన్నాడు. ఈసారి ఈయన మాటలకు అతని కొడుకు, కోడలు ప్రతాప్, విరజ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఏంటి నాన్న నువ్వనేది? శ్రావణి బ్రతికే ఉందని నీకు తెలుసా అంటే, తెలుసు. దానిలాంటి దాన్ని నా మనవరాలని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అన్నీ మీకు ఇంటికి వెళ్ళాక వివరంగా చెప్తాను అని అన్నాడు. శ్రావణి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. తనలో శాంతం అన్న మాటకు తావు లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? నువ్వే ఇదంతా చేశావా? ఎందుకిలా చేశావు? అని పిచ్చి పట్టిన దానిలా అరిచింది. కూతురు ప్రవర్తనకు విరజ కంగారుగా చూసింది. అసలు మీరు ఏ నిజాన్ని దాయాలని ఇదంతా చేశారో, ఇప్పుడు మీరు ఇన్నేళ్లు పడ్డ శ్రమకు ఫలితం లేకుండా చేస్తాను. ఈ శ్రావణిని అందరిలో పిచ్చిదాన్ని చేసిన మీరు ఎలా మనశ్శాంతిగా ఉంటారో నేను చూస్తాను అని గట్టిగా నవ్వింది. అందరి మొహాలు చూసింది. అసలు తను దేని గురించి మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. రాఘవయ్య మొహం శాంతంగా ఉంటే, గోపాల్ వద్దని వారిస్తున్నాడు. అర్జున్ కోపంగా ఆమె వైపు చూస్తున్నాడు. శ్రావణి నేరుగా శారద దగ్గరికి వెళ్ళి, అసలు ఈ ఇంట్లో పిచ్చిది ఎవరో తెలుసా? నువ్వే. నీ భర్త నిన్ను గత 30 ఏళ్లుగా పిచ్చిదాన్ని చేస్తున్నాడు. అమాయకురాలివని నిన్ను బొమ్మలా ఆడిస్తున్నాడు అంది. అప్పటికే శ్రావణి ప్రవర్తనకు భయం వేసి నుదుటిన చెమటలు పడితే, ఇప్పుడు ఆమె అన్న మాటలు అసలు అర్థం కావడం లేదు. నా భర్త గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పిచ్చి పిచ్చిగా వాగకు అని అంది శారద. పిచ్చి నాకు కాదు. నేను చెప్పేది వింటే నీకు పడుతుంది పిచ్చి. ఇన్ని రోజులు దేవుడని ఎవరిని కొలిచావో అతని మీద అసహ్యం వేస్తుంది అని అంది. శ్రావణి ఇప్పటి వరకు చేసిన రాద్ధాంతం చాలు. ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచిది అని అన్నాడు అర్జున్. ఏంటి భయంగా ఉందా? ఈ శ్రావణి బ్రతికి ఉండగానే ఈ లోకానికి చచ్చానని నమ్మించారు. నాకు ఎలా ఉంటుంది అని అంది. మళ్ళీ శారద వైపు తిరిగి, వీడున్నాడుగా, ఇన్ని సంవత్సరాలుగా నా కొడుకు, నా కొడుకని మురిసిపోతున్నావు. వీడసలు నీ కొడుకే కాదు. నీకు పుట్టనే లేదు. నీకు పుట్టినవాడు చస్తే వీడిని తెచ్చి నీ పక్కలో వేశాడు నీ మొగుడు. బిడ్డ పోయిందంటే నువ్వు గుండె పగిలి చస్తావని వీడిని తెచ్చాడు. ఇంతగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా! అసలు వీడి అమ్మా, బాబు ఎవరో తెలీదు. వీడమ్మ ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని వీడిని కంది. కానీ అది చచ్చింది. అసలు ఊరు పేరు లేని ఈ అలగా వాడిని తెచ్చి నీ పక్కలో వేశాడు ఈ ముసలాడు. నా రక్తం, నా రక్తాన్ని మురిసిపోతావు కదా! వీడసలు మీకు పుట్టనే లేదు అని అంది శ్రావణి. శారద గుండె ఆగిపోయినంత పనైంది. కొడుకు అంటే పంచప్రాణాలు. కానీ ఇన్నేళ్లు పెంచినవాడు తన కొడుకు కాదంటే నమ్మలేకపోతుంది. అలాగే కుప్పకూలిపోయింది. అర్జున్ అమ్మ అని వచ్చి ఆమెను పట్టుకున్నాడు. అర్జున్ ఎవరికి పుట్టాడు అన్నది కాదు ఆమె బాధ. తన బిడ్డ పూరిట్లోనే పోయిందని.
బిడ్డ పోయిందంటే ఆమె తట్టుకోలేదని రాఘవయ్య ఈ నిజాన్ని చెప్పలేదు. అర్జున్ అని పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చింది శారద. అయ్యో! నా బిడ్డ చచ్చిపోయాడు. అసలు ఆ విషయమే తెలీదురా అని గట్టిగా ఏడ్చింది. నేను నీ బిడ్డని కాదా అమ్మా అని కన్నీళ్లతో అడిగాడు. ఆ మాటకు ఏడుపాపి, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా బిడ్డవేరా. పోయిన బిడ్డ కంటే నువ్వే నాకెక్కువ. నువ్వు ప్రాణానివి. ఇంకెప్పుడు నువ్వు నా బిడ్డవి కాదు అని అనొద్దు అని అతన్ని హత్తుకుంది. నిజం చెప్తే ముసల్ది గుండె పగిలి చచ్చిపోతుందని అనుకుంది. కానీ ఇలా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు శ్రావణి. తల్లి ఏమైపోతుందో అన్న భయంతోనే అర్జున్ ఈ నిజాన్ని ఇన్ని రోజులు బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఆవిడ ప్రేమ అలాంటిది. అంతటి ప్రేమను పంచిన ఆ తల్లి బాధపడితే చూడలేడు. ఆమెకేమైనా అయితే తట్టుకోలేడు. తనకు కన్న కొడుకు కాదు అంటే ఎక్కడ పిచ్చి అయిపోతుందో అని ఇన్ని రోజులు నిజాన్ని బయటకు రానివ్వలేదు. శ్రావణి అహం దెబ్బతింది. దేవిక వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు. మామయ్య మామయ్య అని అంటున్నావు. వాడసలు నీ మేనమామే కాదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో తెలియని అలగవాణ్ణి చూసి ఇన్ని రోజులు మురిసిపోయావు కదా అని అంది శ్రావణి. దేవిక కోపంగా, తను నాకు మేనమామ కాకపోవచ్చు. కానీ నాకు తాళి కట్టిన భర్త. అతని పుట్టుకతో నాకు సంబంధం లేదు. కేవలం నాకు నా భర్తే ముఖ్యం. అతని తల్లిదండ్రులు వీళ్ళు కానంత మాత్రాన నాకెలాంటి ఇబ్బంది లేదు అని స్థిరంగా చెప్పింది. రాఘవయ్య శ్రావణి వైపు చూసి, అది నా కుటుంబం. నిన్ను చెప్పకుండా ఆపి నీకు భయపడతాను అనుకున్నావా? అసలు నా కొడుకు కేవలం ఈ నిజం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే తాళి కట్టిన మరుక్షణమే నువ్వు ఈ ఇంట్లో ఉండేదానివి కాదు. నీ ప్రేమ నిజమని నమ్మాను. అదే నేను చేసిన తప్పు. ఇంకో విషయం, నీకు కేవలం అర్జున్, శారదకు పుట్టలేదని మాత్రమే తెలుసు. సగం సగం విషయాలు తెలుసుకొని ఏం సాధించావు? ఇప్పుడు విను. అర్జున్ ఎవరో కాదు. స్వయంగా నా తమ్ముడు కొడుకు. శారద సొంత చెల్లెలు సువర్ణ కొడుకు అని అన్నాడు. ఆ మాటకు శారద విస్తుపోయి చూసింది. ఇంతవరకు చేసిన రచ్చ చాలు. గోపాల్ నీ మనవరాల్ని తీసుకెళ్ళు అని అన్నాడు. ప్రతాప్ శ్రావణిని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆఖరున గోపాల్ వచ్చి, నన్ను క్షమించి రాఘవ. నా చేతితో అర్జున్ని నీకు అప్పగించాను. కానీ మళ్ళీ నా వల్లే పునాది చేసిన నిజం బయటకు వచ్చింది అని అన్నాడు. ఇందులో నీ తప్పేం లేదు గోపాల్. ఏది జరిగినా మంచికే. శ్రావణి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. తనని చూసుకో అని చెప్పి పంపించాడు. శారద రాఘవయ్య వైపు చూసింది. ఇప్పుడు ఆమె ఏ స్థితిలో ఉందో అతనికి అర్థమైంది. ఆ కళ్ళల్లో సంతోషం, బాధ, కొన్ని వేల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, నా మీద కోపంగా ఉందా అని అడిగాడు. మీ మీద కోపం ఎందుకు వస్తుందండి? మీరేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ మీరు తక్కువ చేసి మాట్లాడొద్దు అని అంటుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి శారద. నీలాంటి ఉత్తమ ఇల్లాలు దొరికింది. నీ వల్లే ఈ కుటుంబం ఏర్పడింది అని అన్నాడు. మీకంటే ఎక్కువగా నేను అదృష్టవంతురాలిని. ముత్యాల్లాంటి పిల్లలు దొరికారు అని అర్జున్ చేతిని ముద్దాడింది. నిజం చెప్పాల్సిన టైం వచ్చిందని అర్థమైంది. గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. రాఘవయ్యకు తమ్ముడు శ్రీనివాస్ ఉన్నాడు. రాఘవయ్య పెళ్లి శారదతో జరిగింది. కొంతకాలానికి సరళ పుట్టింది. శ్రీనివాస్‌కి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కానీ కొన్నాళ్ళకే అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది. మళ్ళీ చేసుకోమని ఎంత చెప్పినా అతను వినలేదు. అన్న పిల్లలే నా పిల్లలు అని సరళని అపురూపంగా చూసుకునేవాడు. శ్రీనివాస్ వ్యాపారం చేసేవాడు. పనిలో పడితే ఒంటరితనం గుర్తు రాదన్నది అతని ఆలోచన. అందుకే వీలైనంత తనని తాను బిజీ చేసుకున్నాడు. వ్యాపారం కోసం ఎక్కువగా నెలల తరబడి వెళ్ళి వచ్చేవాడు. శారద మరిదిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎన్నోసార్లు ఒంటరిగా ఉండొద్దు, పెళ్లి చేసుకో అని చెప్పినా అతను సున్నితంగా తిరస్కరించేవాడు. శ్రీనివాస్ వచ్చిన ప్రతిసారి సరళ ఆనందం రెట్టింపయ్యేది. బాబాయ్ అంటే ప్రాణం. నాన్న అంటే ఉన్న గౌరవం, భయంతో ఆయన ముందు అల్లరి చేసేది కాదు. కానీ బాబాయ్ దగ్గర మాత్రం అల్లరికి హద్దు ఉండేది కాదు. శ్రీనివాస్ పెళ్లి చేసుకోలేదని రాఘవయ్య ఇంకా పిల్లలు కావాలని అనుకున్నాడు. కానీ శారద మళ్ళీ గర్భవతి కాలేదు. కొన్నాళ్ళకి శారద తల్లిదండ్రులిద్దరూ అకాల మృతి చెందారు. చెల్లెలు సువర్ణ ఒంటరి అయిపోయింది. వయసులో ఉన్న అమ్మాయి ఒంటరిగా ఉండడం నచ్చక రాఘవయ్య తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వరుసకు మరదలైన సరళతో సమానంగా సువర్ణను చూసుకున్నాడు. శ్రీనివాస్ వ్యాపార సామ్రాజ్యం పెరిగింది. ఇంకా ఇంకా బిజీ అయిపోయాడు. సంవత్సరాల తరబడి ఇంటికి రావడం కుదరడం లేదు. ఒకసారి సరళ పెద్ద మనిషి అయిందని శ్రీనివాస్‌కి ఉత్తరం రాశాడు రాఘవయ్య. ఆగమేఘాల మీద వచ్చాడు శ్రీనివాస్. తన అన్న కూతురైన సరళ అంటే శ్రీనివాస్‌కి చాలా ఇష్టం. తన కళ్ళ ముందు పెరిగిన పిల్ల
ఇప్పుడు ఇంకొకరికి అమ్మ అయ్యే పరిపక్వతను సంతరించుకుంది అని, ప్రకృతి ఎంత అందమైనది అని అనుకున్నాడు. నాకున్నది మాత్రం ఎవరని ఊరందరిని పిలిచి పండుగలాగా ఫంక్షన్ చేశాడు. అప్పుడే సువర్ణని చూశాడు. తనకంటే చిన్నది, కానీ చలాకీగా ఉంటుంది. రాఘవయ్య పొలం పనులకు వెళ్ళేవాడు. శారద ఎక్కువగా అన్ని పనులు చూసుకొని గదిలో ఉండేది. సరళ బడికి వెళ్ళేది. ఈసారి కొన్ని రోజులు తనతో ఉండాలని సరళ పట్టుబట్టడంతో శ్రీనివాస్ వెళ్ళకుండా ఆగిపోయాడు. ఎప్పుడూ పని లేదా మౌనంగా ఒంటరిగా గదిలో ఉండేవాడు. సువర్ణ కూడా ఒక్కతే ఉండడం వలన శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళేది. ఆమె అల్లరితో అతనికి దగ్గరయింది. శ్రీనివాస్ కూడా ఆమె పక్కన ఉంటే ఒంటరివాడినన్న ఫీలింగ్ పోయేది. కొన్ని రోజులకే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. సరళ, సువర్ణ, శ్రీనివాస్ ముగ్గురు బాగా తిరిగేవారు. సువర్ణ కూడా చిన్న పిల్లలా బిహేవ్ చేసేది. ముగ్గురూ కలిస్తే ఇంటిని సంతలా చేస్తున్నారననేది శారద. అంత స్వచ్ఛంగా ఉండేవారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండే శ్రీనివాస్‌కి సువర్ణ తోడు తనని మళ్ళీ మామూలు మనిషిని చేసింది. తనకు తెలియకుండానే అతని మనసులో స్థానం సంపాదించుకుంది సువర్ణ. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ దానికి ఆమె ఏమంటుందో అన్న భయం కూడా ఉంది. ధైర్యంగా వెళ్లి అదే మాటను సువర్ణకు చెప్పాడు. నీ నిర్ణయం ఏదైనా గౌరవిస్తాను. ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు నచ్చకుంటే నీ పెళ్లి జరిగే వరకు నిన్నిబ్బంది పెట్టను. ఇక్కడికి రాను అని అన్నాడు. ముందు తటపటాయించినా అతని గురించి తెలుసు కాబట్టి ఆమె కూడా ఒప్పుకుంది. ఇద్దరూ ప్రేమ పక్షుల్లా విహరించారు. ఇదే విషయం అన్నకి చెప్పి ఆమెని తన అర్ధాంగిని చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిస్తే శారద కూడా సంతోషిస్తుంది అనుకున్నాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకే ఇంటి కోడళ్ళుగా ఉంటారని, తన ప్రేమకు గుర్తుగా ఆమె మెడలో చైన్ వేసి, మన పెళ్లి అయ్యే వరకు ఇది తీయొద్దు అని చెప్పాడు. ఎందుకు అంటే, ఎందుకంటే ఇది నేను కట్టిన తాళి. అసలు తాళి కట్టి తమరిని నా భార్యగా చేసుకునే కంటే ముందు, ఈ క్షణం నుండే నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తున్నాను కాబట్టి అని అన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ సంతోషంగా కొన్ని రోజులు గడిపారు. అప్పుడే శారద గర్భవతి అని తెలిసింది. శ్రీనివాస్ హడావిడి అంతా ఇంతా కాదు. రాఘవయ్య ఇక తనకు పిల్లలు పుట్టారని అనుకున్నాడు. కానీ ఇలా అనుకోకుండా ఇన్ని రోజుల తర్వాత శారద గర్భవతి అవుతుందని ఊహించలేదు. ఈ వయసులో నేను మళ్ళీ తల్లినవ్వడం ఏంటి అని చిన్నపుచ్చుకొని అంది శారద. అమ్మతనానికి వయసుతో సంబంధం లేదు అని నచ్చజెప్పాడు రాఘవయ్య. శ్రీనివాస్, సువర్ణ ఇద్దరూ సంతోషంగా కొన్ని రోజులు గడిపారు. ఇక అన్నయ్యకి విషయం చెబుదామనుకున్న సమయంలో వ్యాపారంలో పెద్ద నష్టం జరిగిందని, అతను అర్జెంటుగా రావాలని సమాచారం వచ్చింది. ఇదే విషయం సువర్ణకి చెప్పాడు. అయ్యో! పర్వాలేదండి. మీరింత టెన్షన్‌లో ఉంటే ఇప్పుడు పెళ్లి గురించెందుకు? మీరు వెళ్లి రండి. వచ్చాక చేసుకుందాం అని అంది సువర్ణ. ఇంతగా భర్త మనసును అర్థం చేసుకొని మసులుకోవడం మీ ఇంటి ఆడపిల్లలకే చెల్లుతుంది అన్నాడు. అయినా నలుగురిలో నేను మీ భార్యగా గుర్తింపు పొందలేదు. అంతేకాని మీ మనసులో అయితే నేనే ఉన్నాను. నాకిది చాలు అంది సువర్ణ. రాఘవయ్యకి, శారదకి విషయం చెప్పి తొందరలోనే వస్తానని, వచ్చాక పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి ఎవరన్నది నేరుగా చూపిస్తాను అని చెప్పాడు. అతని పెళ్లికి ఒప్పుకోవడమే సంతోషాన్నిచ్చినట్లు ఫీలయ్యారు. రాఘవయ్య ఇక మీదట అన్నీ మన ఇంట్లో శుభకార్యాలే. నాకు వారసుడు రాబోతున్నాడు. శ్రీనివాస్ పెళ్లి జరుగుతుంది అని సంతోషంలో ఉన్నారు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. శ్రీనివాస్ వెళ్ళిన చోట యాక్సిడెంట్‌లో మృతి చెందాడని కబురొచ్చింది. ఆ వార్త ఆ కుటుంబాన్ని అగాధంలోకి నెట్టింది. శారద ఈ వార్త వినగానే షాక్‌తో అలాగే కింద పడిపోయింది. రాఘవయ్యకి ఈ లోకంలో మిగిలిన ఒకే ఒక్క రక్త సంబంధం శ్రీనివాస్. కానీ అతను ఇలా ఒంటరిగా మిగిలిపోయాడని కుమిలిపోయారు. ఎదురు చూసిన దానికి ప్రతిఫలంగా శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. అంత సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. సరళకి బాబాయ్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్ల కావడంతో ఈ వార్తకు ఒక రకంగా పిచ్చిదైపోయింది. సరళని, శారదని మామూలు మనిషిని చేయడానికి రాఘవయ్యకు చాలా కాలం పట్టింది. అందరికంటే ఎక్కువగా సువర్ణ గుండె పగిలిపోయింది. బయటకి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక లోలోపల కుమిలిపోయింది. మనసులో ఉన్న బాధ గూడు కట్టుకుపోయింది. మనిషి మనిషిగా లేదు. ఎప్పుడూ తీవ్రంగా ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉండేది. తన పరిస్థితిని చూసేవారు లేరు. రాఘవయ్యకి భార్య, బిడ్డపైనే దృష్టి ఉండి సువర్ణ గురించి పట్టించుకోలేదు. అదే అతను చేసిన పొరపాటని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. కొంతకాలం తర్వాత ఒకరోజు సువర్ణ గదిలో ఒక లెటర్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అందులో నేను మీకు భారంగా ఉండలేక ఇలా వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకొద్దు అని ఉంది. శారదకి, రాఘవయ్యకి అసలేం అర్థం కాలేదు. ఎంత ఎంక్వైరీ చేసినా ఆమె ఎవరిని ప్రేమించినట్టుగా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. శారదకి దెబ్బ మీద దెబ్బ.
ఆమె ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. రాఘవయ్య సువర్ణ కోసం వెతికిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. శ్రీనివాస్ ఆఖరి చూపు కూడా నోచుకోలేదనే బాధ అతని గుండెల్లో అలాగే ఉంది. చూస్తుండగానే శారదకి పురిటి నొప్పులు వచ్చాయి. కాన్పు కష్టమని పెద్ద ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. దాంతో ఆమెను తీసుకొని పట్నం ఆస్పత్రికి వెళ్ళాడు. ఆస్పత్రిలో గోపాల్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. శారద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఆ కారణంగానే బిడ్డ సరిగ్గా ఎదగక పురిట్లోనే పుట్టిన బిడ్డ పోయింది. ఆపరేషన్ చేసిన కారణంగా ఆమె ఇంకా మత్తులోనే ఉంది. కానీ ఈ విషయం తెలిస్తే శారద బ్రతుకుతుందా అన్న ఆలోచన అతనిలో మెదిలింది. బయట హడావిడిగా ఉండడంతో బయటకు వచ్చి చూశాడు. గోపాల్ అర్జెంటుగా ఓ నెగెటివ్ బ్లడ్ కావాలని కంగారుగా ఉన్నాడు. రాఘవయ్య అతని దగ్గరికి వెళ్ళి, నాది కూడా ఓ నెగెటివ్ బ్లడ్ డాక్టర్ అంటే, మిమ్మల్ని దేవుడే పంపించాడు అని. ఒక యాక్సిడెంట్ కేసు. ఆవిడ గర్భవతి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. చాలా బ్లడ్ లాస్ అయింది అని ఈ విషయం వివరించి అతనిని తీసుకెళ్ళాడు. బ్లడ్ ఇచ్చాక బయటకు వచ్చి కూర్చున్నాడు. డాక్టర్ ఆవిడని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తుండగా ఆమెను చూడాలనిపించింది. రాఘవయ్య దగ్గరికి వెళ్లి షాక్‌తో బిగుసుకుపోయాడు. సువర్ణ, సువర్ణ అని గట్టిగా అరిచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె కడుపుతో ఉండడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతలో ఆమె మెడలో ఉన్న చైన్ కనిపించింది. అది అతనే శ్రీనివాస్‌కి చేయించి బహుమతిగా ఇచ్చాడు. రాఘవయ్యను చూసిన సువర్ణకు దుఃఖం ఆగలేదు. నన్ను క్షమించండి బావగారు అని కష్టంగా పలికింది. ఈ బిడ్డ శ్రీనివాస్ బిడ్డేనా అని అడిగాడు. ముందు ఆశ్చర్యపోయిన అవును అని మాత్రం అంది. విషయం అప్పుడు అర్థమైంది రాఘవయ్యకు. సువర్ణ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో అని. నిన్ను బిడ్డలా చూసుకున్నవాడిని నీ బాధను అర్థం చేసుకోలేననుకున్నావా? ఇది నా ఇంటి బిడ్డ. నేనెలా తప్పుగా అనుకుంటాను అని అనుకున్నావు తల్లీ. వాడు లేకున్నా కనీసం వాడి ప్రతిరూపాన్నైనా నా కోసం వదిలి వెళ్ళాడని పడిపోయేవాడిని కదా! అన్నాడు పూడుకుపోయిన గొంతుతో. పెళ్లి కాకుండానే తల్లిని అయ్యానని ఊర్లో మీ పరువు తీయాలని అనుకోలేదు. అందుకే రావాల్సి వచ్చింది అని అంది సువర్ణ. నా వారసుల కోసం నేను దేన్నీ లెక్క చేయను. నువ్వు ఆ విషయం ఎలా మర్చిపోయావు? వాడు ఇన్నేళ్ళు ఎలా రాయిలా బ్రతికాడో కూడా నేను చూశాను. ఆఖరిసారి వెళ్ళే ముందు వాడి సంతోషం ఆ కళ్ళల్లో నాకు కనపడింది. కానీ అది నీ వల్లే అని తెలుసుకోలేకపోయాను అని బాధగా అన్నాడు. ఆమె శ్వాస తీసుకునే వేగంలో మార్పు రావడంతో గోపాల్ ఆమెను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని వెళ్ళాడు. కాసేపటికి బిడ్డతో బయటకు వచ్చాడు. రాఘవయ్య ఎదురుచూస్తూ ఉన్నాడు. సువర్ణకి ఎలా ఉంది డాక్టర్? అంటే బ్లడ్ లాస్ ఎక్కువగా అవ్వడం వల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. మీరు రక్తం ఇచ్చారు కదా! సో మీరే ఫస్ట్ ఎత్తుకోండి అని అతని చేతిలో పెట్టాడు. ఆ బాబును చూసి రాఘవయ్య చాలా సంతోషించాడు. తమ్ముడు తిరిగి వచ్చినట్లు ఆనందపడ్డాడు. కానీ వీడికి తల్లి, తండ్రి లేరని బాధపడ్డాడు. సువర్ణ పరిస్థితి ఎలా డాక్టర్ అంటే ఆమె కోమాలోకి వెళ్లారు. ఎప్పుడు మామూలవుతారో చెప్పడం కష్టం. రోజులు పట్టొచ్చు. లేదా నెలలు, సంవత్సరాలు అన్నాడు. రాఘవయ్య డాక్టర్ ఈ బిడ్డను నేను తీసుకుంటాను. నా భార్యకు పురిట్లోనే ఇంట్లో బిడ్డ పోయింది. ఆ విషయం తెలిస్తే తను బ్రతకదు. వీడు నా ఇంటి వారసుడు. నా కొడుకుగా పెరుగుతాడు అని అన్నాడు. గోపాల్ కూడా ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితికి బిడ్డని ఎవరికో ఒకరికి అప్పగించాలని అనుకున్నాడు. సరే అని అన్నాడు. రాఘవయ్య బిడ్డను తీసుకెళ్లి శారద పక్కన పడుకోబెట్టాడు. తన బిడ్డకు జాగ్రత్తగా అంత్యక్రియలు చేశాడు. శారద స్పృహలోకి వచ్చాక బిడ్డను చూసి మురిసిపోయింది. గోపాల్‌కి చెప్పి మళ్ళీ వస్తాను. నేను వచ్చే వరకు సువర్ణని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. శారదను డిశ్చార్జ్ చేశారు. ఆమెను ఇంటి దగ్గర వదిలి సువర్ణ గురించి కనుక్కునేవాడు. బిడ్డకు అర్జున్ అని పేరు పెట్టాడు. పిల్లాడి కారణంగా శారద, సరళ ఇద్దరూ చాలా సంతోషంగా ఉండి పాత బాధల్ని మెల్లమెల్లగా మర్చిపోయారు. అర్జున్‌కి 5 ఏళ్ల వయసున్నప్పుడు సరళకి రమేష్ సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా నచ్చడంతో రమేష్ కుటుంబం తొందరపడింది. రాఘవయ్య కూడా రమేష్ గురించి విచారించాడు. అంతా ఓకే అనుకున్నాక సరళ, రమేష్‌ల పెళ్లి చేశారు. 2 ఏళ్లలో సరళకి పాప పుట్టింది. చిన్నపిల్లవాడు కావడంతో పాపతో ఎక్కువగా ఉండేవాడు అర్జున్. ఎప్పుడూ పాపకు తోడుగా ఉంటూ ప్రతి పని అర్జునే చూసేవాడు. సరళ మురిసిపోయింది అర్జున్ని చూసి. ఇంతవరకు చెప్పి అందరి మొహాలు చూశాడు రాఘవయ్య. శారద, సారల మొహాలు సంతోషంలో వెలిగిపోతున్నాయి. శ్రీనివాస్ అంటే ఎంతటి అభిమానమో, ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళినందుకు ఎంత బాధపడ్డారో తెలుసు. అందుకే ఇప్పుడు అర్జున్ ఎవరో కాదు, తన ఇంటి బిడ్డ అంటే, అందులోనూ తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కొడుకు అంటే ఇద్దరికీ సంతోషంగా అనిపించింది. శారద అయితే అర్జున్‌కి తెగ ముద్దులు పెట్టింది. కాసేపటికి రిలాక్స్ అయ్యారంతా.
నాన్న అని పిలిచాడు అర్జున్. ప్రేమగా వచ్చి అర్జున్ని హత్తుకున్నాడు రాఘవయ్య. నువ్వు నా కొడుకువి అయినా, నా తమ్ముడి కొడుకువి అయినా నేనెప్పుడూ నిన్ను నా నుండి వేరుగా చూడలేదు అర్జున్. నిన్ను చూసిన ప్రతిసారీ నా రక్తం అని గర్వపడేవాడిని. ఎందుకంటే నువ్వెప్పుడూ చిన్న పొరపాటు కూడా చేయలేదు. నా తమ్ముడు తెలివి, నా ఓర్పు, నేర్పు అన్నీ నీలో చూశాను. నిన్ను చూసి నేనెన్ని సార్లు నాలో నేనే మురిసిపోయానో తెలుసా? అన్నాడు రాఘవయ్య. అర్జున్ మౌనంగా కన్నీళ్లు కార్చాడు. నువ్వు పులిబిడ్డవి నాన్నా. ఇలా కన్నీరు కార్చకూడదని ధైర్యం చెప్పాడు. కాసేపటికి అర్జున్ నా కన్నతల్లి బ్రతికే ఉందా అని అడిగాడు. ఇందాక రాఘవయ్య ఆమె ప్రసవ సమయంలో కోమాలోకి వెళ్ళిందని చెప్పినట్లు శారదకు కూడా గుర్తు వస్తుంది. వెంటనే రాఘవయ్య దగ్గరికి వచ్చి అవునండి, సువర్ణ ఎక్కడ ఉంది అని అడిగింది. రాఘవయ్య నిట్టూర్చి సువర్ణ బ్రతికే ఉంది శారద. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమెలో ఏ మార్పు రాలేదు అని అన్నాడు. తను ఎక్కడ ఉంది? నేను చూడాలి అని అంది శారద. గోపాల్‌కి తెలిసిన ప్రకృతి ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ పెట్టాను. నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాడిని అన్నాడు రాఘవయ్య. అయితే ఒకసారి వెళ్దాం పదండి. నేను తనని చూడాలి అని అంటూ ముందుకు కదిలింది శారద. ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు రాఘవయ్య. శారద వెనక్కి తిరిగి ఏంటండి అంటే, మీకింకో విషయం కూడా చెప్పాలి అని అందరి మొహాలు చూశాడు. ఏంటి అన్నట్లు చూశారు. నా తమ్ముడు కూడా బ్రతికే ఉన్నాడు అని అన్నాడు. ఏంటి నిజమా అని అందరి కళ్ళల్లో మెరుపు వచ్చింది. శ్రీనివాస్‌కి యాక్సిడెంట్ అయిందని వార్త వచ్చిన కొన్ని రోజులకు నాకు సమాచారం వచ్చింది. యాక్సిడెంట్ అయిన మనిషి బ్రతికే ఉన్నాడు. కానీ తీవ్ర దెబ్బల కారణంగా కోమాలో ఉన్నాడు. అతనికి సంబంధించిన వివరాలు తెలియక ఇన్ని రోజులు చెప్పలేదని నేను వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి వెళ్ళాను. శ్రీనివాస్‌ని ఎవరో అక్కడ జాయిన్ చేశారు. కానీ ఒంటి మీదున్న నగలు, వస్తువులు చూసి డబ్బున్న వ్యక్తి అనిపించింది వాళ్ళకి. దాంతో వదిలేయకుండా ట్రీట్మెంట్ చేశారు. తన కంపెనీలో యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన విషయం మనకు వెంటనే చెప్పారు. బాడీ దొరకలేదు అని చెప్పారు. కొంతకాలానికి నేను హాస్పిటల్‌లో తన కంపెనీకి సంబంధించిన ఎవరో శ్రీనివాస్‌ని గుర్తుపట్టి నాకు చెప్పారు. అప్పట్నుండి నేనే వెళ్లి తన ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఇప్పుడు సువర్ణ, శ్రీనివాస్ ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారు. కానీ వారిద్దరిలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు మామూలు స్థితికి వస్తారని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. రోజురోజుకి నా ఆశలు అడియాశలవుతున్నాయి అన్నాడు. వాళ్ళు లేరన్న బాధ నుండి మీరు బయటపడ్డారు. ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పి మళ్ళీ వారికి ఏదైనా అయితే మీరు తట్టుకోరు. అందుకే ఈ విషయం నాలోనే దాచుకున్నాను అని చెప్పాడు రాఘవయ్య. లేదండి అలా మాట్లాడొద్దు. ఇన్నేళ్లైనా దేవుడు వాళ్ళ ప్రాణం పోకుండా చూశాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళు కలిసి బ్రతకాలని రాసి ఉంది అని అంది శారద. ముందు ఇదంతా కాదు. మనం వెళ్దాం పదండి అని తొందర పెట్టింది. దానికి తోడు సరళ వచ్చి నాన్నా నేను బాబాయిని చూడాలి అని కన్నీరు పెట్టింది. సరే అని నిట్టూర్చాడు రాఘవయ్య. అంతా కలిసి బయలుదేరారు. వీరు వెళ్ళేసరికి మొదటి రోజు అయ్యింది. మరుసటి రోజు అయ్యింది. అర్జున్ మనసులో లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవిక అతన్ని గమనించింది. ఎప్పుడూ మౌనంగా, గంభీరంగా ఉండేవాడు. కానీ ఈసారి మొహంలో కంగారు తెలుస్తుంది. అతని చేతిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి, ఎందుకు కంగారు పడుతున్నావు మామయ్య అంది. అంతసేపు లోపల పెట్టుకున్న ఫీలింగ్ బరస్ట్ అయ్యేలా అనిపించింది. వెంటనే ఆమెను హత్తుకున్నాడు. ఇప్పుడు నువ్వెలా ఫీలవుతున్నావో నాకు తెలుసు కన్నా! అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. చిన్నమ్మమ్మ, చిన్న తాతయ్య కూడా త్వరలోనే మామూలు మనుషులవుతారు. తమ కొడుకును చూసి మురిసిపోతారు. త్వరలో నేను కూడా ఇంకో బుల్లి అర్జున్‌ని దింపుతాను. అప్పుడు వాళ్ళు మిస్ అయిన నీ బాల్యం మొత్తం ఆ బుల్లి అర్జున్‌లో చూసుకుంటారు. అంతా కలిసి హ్యాపీగా ఉంటాం అని అంది. ఆ మాటలకు అర్జున్ పెదవులపై నవ్వు వచ్చి చేరింది. ఇప్పుడతనికి కాస్త ఊరట కలిగినట్లు అనిపించింది. ఆమె స్పర్శతోనే స్వాంతన పొందాడు అర్జున్. కాసేపటికి అంతా ఆశ్రమం లోపలికి వెళ్లారు. రాఘవయ్య అక్కడి వారికి తెలిసిన వ్యక్తి. కానీ ఎప్పుడూ ఒక్కరే వచ్చేవారు. ఇప్పుడు ఇంతమందితో వచ్చారని చూస్తున్నారు. శ్రీనివాస్ సువర్ణలు ఉన్న గదికి తీసుకొని వెళ్ళాడు. సరళ వేగంగా వెళ్ళి శ్రీనివాస్‌ని పట్టుకొని బాబాయ్ అని ఏడ్చింది. నా కోసం అది తెస్తాను, ఇది తెస్తాను అని మాటలు చెప్పి ఇన్ని రోజులైనా రాలేదు నువ్వని చిన్న పిల్లలా అడిగింది. ఆమెను చూసిన వారికి సంతోషం, బాధ రెండూ కలిగాయి. ఎందుకంటే సరళ, శ్రీనివాస్‌ల బంధం ఎలా ఉంటుందో శారద, రాఘవయ్యలకు తెలుసు. శ్రీనివాస్ గురించి ఎన్నో సార్లు రమేష్‌తో చెప్పి ఏడ్చేది. శారద సువర్ణ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, నిన్ను కన్న తల్లిలా చూసుకున్నాను. నీ గురించి అపార్థం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నాకు ఒక్క మాట చెప్పలేకపోయావా అని ఏడ్చింది. అర్జున్ అలాగే నిలబడి చూస్తున్నాడు. మొదటిసారి కన్నవారిని చూస్తున్నాడు. అతనికసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు.
రాఘవయ్య, శారదలు తన కన్ని తల్లిదండ్రులు కారని తెలిసినప్పటి నుండి అతను చాలా కృంగిపోయాడు. వాళ్ళు చూపించే ప్రేమకు లోలోపల బాధపడేవాడు. దేవిక అతని చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. అర్జున్ తండ్రికి జిరాక్స్‌లా ఉన్నాడు. వెళ్ళి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. ఏదో తెలియని ఫీలింగ్. ఇద్దరు మధ్యలో ఉండడంతో ఒక చేతిలో తల్లి చేతిని, మరో చేతిలో తండ్రి చెయ్యిని పట్టుకొని కన్నీళ్లతో వాళ్ళ స్పర్శను ఫీలవుతూ చూస్తున్నాడంతే. కాసేపటికి రాఘవయ్య అక్కడ డాక్టర్‌తో మాట్లాడి వచ్చాడు. అర్జున్ అని పిలిచాడు. తల ఎత్తి చూశాడు. ఇక మనం బయలుదేరాలి అని అన్నాడు. సరే అని తల్లిదండ్రి నుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వచ్చేశాడు. అంతా తిరుగు ప్రయాణమయ్యారు. అందరి హృదయాలు భారంగా ఉన్నాయి. ఇంటికి వచ్చాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. దేవికనే వంట చేసి అందరికీ వడ్డించి తినే వరకు పట్టుపట్టింది. ప్రయాణంతో అలసిపోయారు. దాంతో అంతా నిద్రపోయారు. దేవిక అర్జున్ వద్దకు వచ్చి పడుకోబెట్టి ఆమె గుండెలపైకి తీసుకుంది. అర్జున్ సైలెంట్‌గా చూస్తున్నాడు. అతని తల నిమురుతూ, "ఎందుకు మామయ్య నీలో నువ్వే బాధపడుతున్నావు? నీ మనసులో ఏమున్నా నాతో చెప్పు" అని అంది. "ఏమో బుజ్జమ్మ, నాకసలు ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియడం లేదు. ఏదో బాధ, అలాగే సంతోషం, ఏదో కోల్పోయిన ఫీలింగ్, అలాగే దానికి సమానమైన దానిని పొందిన ఫీలింగ్. అసలు ఏం అర్థం కావడం లేదు. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కావడం లేదు" అని అన్నాడు. "నీలో అన్నీ దాచేసుకున్నావు. అందుకే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నావు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎన్నని దాచేస్తావు? మనసులో ఉన్న ఫీలింగ్‌ని ఎవరితోనైనా చెప్తేనే భారం దిగుతుంది. ఇంతకు ముందంటే నాకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను. నీకు తోడుగా కడవరకు ఉంటాను. ఇలా నీలో నువ్వే మదనపడుతూ ఉండొద్దు కన్నా. సరేనా" అని అంది. అర్జున్ మనసు కాస్త తేలికపడింది. "సరే మామయ్య, నువ్వు పడుకో ఫస్ట్" అని జోకొట్టింది. అలాగే పడుకొని కళ్ళు మూసుకొని ఆమె స్పర్శను ఫీలయ్యాడు. "బుజ్జమ్మ" అని పిలిచాడు. "హ్మ్" అని అంది. "ఐ నీడ్ యూ" అని అన్నాడు. దేవికకి అతని పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు అతనికి తనే మందు అవ్వాలని అనుకుంది. మైండ్‌లో ఉన్న స్ట్రెస్ తగ్గితేనే అతను నార్మల్ అవుతాడని అనుకుంది. కొన్నిసార్లు మాటలతో పోగొట్టలేని బాధని స్పర్శతో పోగొట్టగలం. ఇప్పుడు కూడా అదే మందు అతనికి. అతని తలని పైకి తీసుకొని, "నన్ను ఏది అడగాల్సిన పని లేదు" అని, "అది నీ ప్రేమ" అని అతని పెదవులను అందుకుంది. అర్జున్ సంతోషంగా ఆమెను అల్లుకుపోయి ఆమెలో ఐక్యమయ్యాడు. అతని ప్రేమను చూపిస్తూ, ఆమె స్పర్శతో ఓదార్పును పొందుతూ, మనసు, శరీరం రెండూ అలసిపోయాక అప్పుడు నిద్రపోయాడు. మరుసటి రోజు యథావిధిగా దేవిక లేచి అందరినీ హాల్‌లో తినేలా కూర్చోబెట్టి తినేలా చేసింది. ఆమె అల్లరితో అందరి మనసులను తేలిక చేసింది. అర్జున్ కూడా ముందులా కాకుండా అందరితో కలిసి ఉండాలని ట్రై చేస్తున్నాడు. కాస్త ఓపెన్‌గా ఉంటున్నాడు. సరళ హాల్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవయ్య, "ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు?" అన్నాడు. "నాన్నా, నాకొక డౌట్ అడగనా?" అంది. "చెప్పురా" అంటే, "అసలు శ్రావణి తమ్ముడి జీవితంలోకి ఎలా వచ్చింది? నీకు ఎలా తెలిసింది వాడు హ్యాపీగా లేడని? మళ్ళీ తనను ఎలా వాడి జీవితంలో లేకుండా చేశారు?" అని అడిగింది. అదే ప్రశ్న అందరి మనసులో ఉంది. కానీ ఇది సమయం కాదని ఎవరూ అడగలేదు. అందరూ అక్కడే ఉన్నారు. రాఘవయ్యకి అర్జున్ వైపు చూసి, "ఏంటి నాన్నా, నువ్వెందుకు అడగలేదు?" అన్నారు. "చెప్పే సమయం వస్తే మీరే చెప్తారు" అని ఆగాను అన్నాడు. "గోపాల్ నువ్వు పుట్టినప్పటి నుండి నాకు మంచి స్నేహితుడయ్యాడు. మీ పుట్టుక గురించి కేవలం మా మధ్య ఉంది. తను కానీ, నేను కానీ ఎవరికీ చెప్పలేదు. గోపాల్ కొడుకు కూతురు శ్రావణి. లేక లేక పుట్టిన ఆడపిల్ల అని అందరూ గారాబం చేశారు. కానీ అదే వాళ్ళు చేసిన తప్పు అని అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. ఒకరోజు గోపాల్ నా దగ్గరకు వచ్చాడు. తన మనవరాలు అని శ్రావణి ఫోటో చూపించి, తను అర్జున్‌ని ఇష్టపడుతుంది. నీకు అభ్యంతరం లేకుంటే వాళ్ళ పెళ్లి చేద్దామని అడిగాడు. మొదట నేను ఆశ్చర్యపోయాను. శ్రావణికి అర్జున్ ఎలా తెలుసు అంటే, కాలేజీలో జూనియర్ అంట. చాలా సంవత్సరాల నుండి ప్రేమిస్తుంది. కానీ చెప్పే ధైర్యం లేక ఆఖరకు నాకు వచ్చి చెప్పింది. తను ఇంతవరకు నన్ను ఏం అడగలేదు. కేవలం నాకు అర్జున్ ఫోటో చూపించి, అతను కావాలని అడిగింది. నేను అర్జున్‌ని గుర్తుపట్టాను. అందుకే నిన్ను అడుగుతున్నాను అని చెప్పాడు. గోపాల్ నాకు ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. చాలా మంచివాడు. అందుకే మా స్నేహ బంధాన్ని బంధుత్వం ద్వారా ఇంకా దగ్గర చేయాలి అనుకున్నాను. సరే అని లేచి, సరే అని చెప్పాను. ఒకరోజు అర్జున్‌ని పిలిచి శ్రావణి సంబంధం గురించి చెప్తే, మీ ఇష్టం అన్నాడు. చూడమని ఫోటో ఇస్తే, మీరు చూశారు కదా! మీకు నచ్చితే చాలు అని వెళ్ళిపోయాడు.
నేను గోపాల్ ఇంటికి వెళ్ళి అర్జున్ పెళ్ళికి ఒప్పుకున్నట్లు చెప్పి, పెళ్లి మా గ్రామంలోనే జరగాలని చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్నారు. చాలా సంతోషంగా ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకున్నాను. కానీ పెళ్లికి ముందు రోజు సువర్ణకి స్పృహ వచ్చింది. కానీ ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలు వేస్తుంది. ఆమె పరిస్థితి బాగాలేదని ఫోన్ వచ్చింది. దాంతో గోపాల్ నేను వెళ్తాను అని వెళ్ళాడు. మరుసటి రోజు పెళ్లి. కానీ పెళ్లిలో శ్రావణి పెళ్లిలో ఆమె తల్లిదండ్రులు ముభావంగా ఉన్నారు. బహుశా గోపాల్ లేడని అలా ఉన్నారని అనిపించింది. కానీ నా కొడుకు పెళ్లి నేను ఎలా చేయాలనుకున్నానో అలాగే చేశాను. పెళ్లి తర్వాత శ్రావణి ఇంట్లో అడుగుపెట్టింది. అర్జున్ మౌనం ఇంకా పెరిగిపోయింది. అర్జున్ ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాలేదు. శ్రావణి ప్రవర్తన రోజురోజుకి చిరాకు తెప్పించేలా ఉంది. నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా మాట్లాడింది. ఆఖరికి నా బంగారు తల్లి దేవిక కూడా శ్రావణి అన్న మాటకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అందుకే ఊరుకోలేకపోయాను. గోపాల్కు విషయం చెప్పాను. కానీ గోపాల్ నన్ను అర్థం చేసుకున్నాడు. శ్రావణి బయటకు వెళ్ళినప్పుడు నేను గోపాల్ ఆమెను ఫాలో అయ్యాము. ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, అసలు ఏం చేస్తుంది అని. అసలు ఒక్కో రోజు రాత్రులు ఇంటికి రాకపోవడంతో మాకింకా అనుమానం పెరిగింది. ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టాము. ఇద్దరం ఆమె వెనకే వెళ్ళాము. శ్రావణి నేరుగా ఒక ఇంట్లోకి వెళ్ళింది. మేము మొదట తప్పు అనుకున్నా ఇక తప్పదని లోపలికి వెళ్ళాం. లోపల శ్రావణి ఒక అబ్బాయిని కలిసింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని శారీరకంగా కలిశారు. ఆ చర్యకు మాకు మొదట మతిపోయింది. ఏంటి ఇదంతా అని. కాసేపటికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మేము విన్నాం. ఏంటి, ఇంకా వాడు నిన్ను ముట్టుకోలేదా అన్నాడు అబ్బాయి మురళి. వాడు ఎక్కడి మగాడ్రా, బట్టలు విప్పి వాడి ముందు నిలబడ్డా కనీసం తాకను కూడా లేదు. ఎంత ట్రై చేసినా వాడు లొంగడం లేదు. పెళ్లిలో నన్ను చూడలేదనుకుంటా. శోభనం రోజు చూసి షాక్ అయ్యాడు. చచ్చిన నన్ను వాడి భార్యగా ఒప్పుకోను, మా నాన్నకు చెప్పి ఇప్పుడే నిన్ను వదిలేస్తాను అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. కానీ నేనేమన్నానో తెలుసా అని నవ్వింది. ఏంటి అంటే, వెళ్ళు వెళ్ళు, నువ్వసలు వాడి కొడుకువే కాదు కదా. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ గుండె ఆగి చస్తుంది. నువ్వు నన్ను భార్యగా అంగీకరించకపోతే అదే జరుగుతుంది అని అంది. అర్జున్ కాసేపు ఆలోచించి, నువ్వు ఈ ప్రపంచానికి నా భార్యవేమో, కానీ నా దృష్టిలో కాదు. నువ్వెన్ని చేసినా మనం ఎప్పుడు భార్యాభర్తలం కాదు అని గట్టిగా అన్నాడు. వాడి కోపం తెలుసుగా, అందుకే ఎక్కువ లాగొద్దని సైలెంట్గా ఉన్నాను. కానీ రోజు ఏదో ఒక విషయంగా వాడికి నరకం చూపిస్తున్నాను. ఇప్పటికే వాడి అక్కను, వాడి మేనకోడల్ని దూరం చేశాను. వాళ్ళు మనలా కాదు కదా. పౌరుషంతో ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ ముసలోళ్ళు వీడిని చూసి రోజూ ఏడుస్తున్నారు. వాడు వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు. నాకు వాడు బాధపడుతుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ నేనే నిన్ను చాలా మిస్ అవుతున్నానురా అని అతని ఒడిలో కూర్చొని లిప్ లాక్ ఇచ్చింది. నేను కూడానే, కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలా, ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. నేను అదే చూస్తున్నా, కానీ ఏ మాట కామాటే. వాడికి ఫిజిక్ ఉంటుంది. ఒక్కసారి వాడితో పడుకోవాలి. వాడి కింద నలగాలి అని అంది. మురళి కోపంగా అంటే ఏంటే, నిన్ను సరిగ్గా సుఖపెట్టట్లేదా అని అన్నాడు. నీకు వాడికి పోలికేంట్రా? వాడి మీద ఎంత కసి లేకుంటే మా తాత దగ్గర నాటకాలాడి వాడిని పెళ్లి చేసుకుంటాను. ఒక్కసారి వాడితో పడుకొని ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని లేపేస్తాను. వాడి గురించి నీకు తెలియదు. బోలెడు ఆస్తుంది. వాడు చచ్చాక నాకే వస్తుంది. ముసలాళ్ళని తరిమేసి అఫీషియల్‌గా మనం పెళ్లి చేసుకుందాం అని అంది. అప్పుడే రాఘవయ్య, గోపాల్ అక్కడి నుండి వచ్చేశారు. శ్రావణి ఎన్ని చెప్పినా మురళికి ఎందుకో ఆమెను అర్జున్ కింద నలగాలన్న కోరికే ఉంది అని విని తట్టుకోలేకపోయాడు. నువ్వెన్ని చెప్పినా వాడికంటే ఎక్కువ సుఖాన్ని నేను ఇవ్వగలను అన్నాడు. శ్రావణి ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చింది. యూ బిచ్, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ అని ఆమె డ్రెస్ చించేశాడు. అయినా శ్రావణి నవ్వడం చూసి కోపం పెరిగిపోయింది. నీలో ఎంత కసి ఉందో నేను చూస్తాను అని ఆమెను అలాగే సోఫా మీదకి నెట్టాడు. ముందుకు పడింది. ఆమెకు తేరుకునే అవకాశం ఇవ్వకుండా వెనుక నుండి ఆమెలో చేరిపోయాడు. కుక్కలా నా కింద పడి నలగాలి నువ్వు. నాకంటే వాడి మీద మోజెక్కువైందా నీకు అని అరిచాడు. శ్రావణి నొప్పికి గట్టిగా అరిచింది. కానీ ఆమె నడుం పట్టుకొని అతను వేగంగా ఆమెలోకి ప్రవేశిస్తున్నాడు. కాసేపటికి అరుపులు మూలుగులయ్యాయి. ఇద్దరూ పిచ్చి పట్టిన వారిలా ఏదో సెక్స్ కోసమే ఉన్నట్లు ఒకరితో ఒకరున్నారు. మురళి ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నాడు. శ్రావణి శరీరంపై ఎక్కడికక్కడ వాతలు పడుతున్నాయి. అతని కసి చల్లారడానికి చాలా సమయం పట్టింది. గంట తర్వాత ఆమెను వదిలి పక్కకు నెట్టాడు. ఇంతకంటే ఎక్కువ నువ్వు ఎవడి కింద నలగలేవు అన్నాడు ఒక యాటిట్యూడ్ స్మైల్తో. శ్రావణికి లేచే ఓపిక లేదు. నీకు ఒక విషయం చెప్పనా? నాకు ఇలాగే కావాలి. ఐ వాంట్ దిస్ హార్డ్ ఫకింగ్. చాలా రోజుల తర్వాత సుఖాన్నిచ్చావు అంది. యూ బిచ్, పచ్చి డాష్లా మాట్లాడుతున్నావు అని అన్నాడు మురళి.
శ్రావణి అలాగే సోఫాలో పడుకొని అలుపు తీర్చుకుంటుంది. ఆమె ముఖంలో ఒక వింతైన సుఖపు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒక సిగరెట్ తాగి కాసేపాగి వచ్చాడు మురళి. ఆమెను అలాగే లేపి తన మీద పడుకోబెట్టుకొని సారీ అన్నాడు. మురళికి శ్రావణి అంటే పిచ్చి. ఆమెపై పిచ్చి ప్రేమ ఉంది. పెద్ద సైకో. కానీ ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె ఏం చెప్పినా చేస్తాడు. అందుకే శ్రావణి అర్జున్ని పెళ్లి చేసుకుంటానన్నా ఊరుకున్నాడు. అతనికి ఆమె సంతోషమే కావాలి. వాడి పిచ్చి ప్రేమతో ఆడుకుంటుంది శ్రావణి. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లారేసరికి ఇంటికి వచ్చింది. ఇక్కడ రాఘవయ్య, గోపాల్ షాక్‌లోనే ఉన్నారు. గోపాల్ అతని చేయి పట్టుకొని, "నన్ను క్షమించు రాఘవ. నేను తులసి మొక్కను పెంచాను అనుకోని, నాకు తెలియకుండానే గంజాయి మొక్కను పెంచాను" అన్నాడు. "అది నా కొడుకు జీవితంలోకి రావడానికి నేనే కారణం. నేనే వాడి జీవితంలో నుండి దాన్ని తరిమేస్తాను. నా కొడుకు ఇంతటి నరకం అనుభవిస్తున్నాడంటే అదంతా నా వల్లే" అని కోపంగా అన్నాడు రాఘవయ్య. తర్వాత ఇంటికి వెళ్లి లాయర్‌తో విడాకుల పత్రాలు రెడీ చేయించాడు. మధ్యాహ్నం ఆ పత్రాలు తీసుకొని అర్జున్ దగ్గరికి వెళ్లి సైన్ చెయ్యి అన్నాడు. అర్జున్ వాటిని చూడకుండానే సంతకం పెట్టాడు. "ఏంటి నాన్నా? కనీసం అవేంటో చూడవా?" అన్నాడు రాఘవయ్య. "చూడడం ఎందుకు నాన్నా? నాకన్నీ ఇచ్చిందే మీరు. నాకు ఏది మంచో ఏది చెడో మీకు తెలియదా? డబ్బు అనేది మీ ముందు అసలు విషయం కాదు" అన్నాడు అర్జున్. ఏదో ప్రాపర్టీ గురించి అనుకొని అర్జున్ అంటున్నాడని అర్థమయ్యి, "నీలాంటి కొడుకుని ఇచ్చినందుకు దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా రుణం తీరదు" అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు శ్రావణితో సంతకం చేయించాలనుకున్నాడు. ఇంతలో శ్రావణి బయటకు వెళ్ళింది. యాక్సిడెంట్ అని ఫోన్ వచ్చింది. ముందు రాఘవయ్యే వెళ్ళాడు. గోపాల్ ఆమెకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. "పర్వాలేదు రాఘవ, పెద్దగా ఏం కాలేదు" అన్నాడు. "హా" అని కూర్చున్నాడు రాఘవయ్య. గోపాల్ అతని చేతిలోని డాక్యుమెంట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి శ్రావణితో వేలిముద్ర వేయించి తీసుకొని వచ్చాడు. "ఇలాంటి ఆడది అర్జున్ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అసలు నా కుటుంబం పరువు మొత్తం తీస్తుంది అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను" అన్నాడు గోపాల్. ఏంటన్నట్లు చూశాడు రాఘవయ్య. "ఇది ఈ క్షణం నుండి చచ్చినట్లే. లోకానికి అసలు ఇది బ్రతికి ఉందని తెలియాల్సిన అవసరం లేదు" అన్నాడు. "కేవలం విడాకులిస్తే అర్జున్ని వదలదు రాఘవ. అందుకే ఇలా అన్నాడు. ఏం చేస్తావంటే చెప్తాను పద" అని అప్పటికే మురళి గురించి మొత్తం కనుక్కున్నాడు. పిలిపించి వాడితో మాట్లాడి, "శ్రావణి మొత్తం నీదే. నీకే ఇస్తున్నాను. నీ ప్రేమ గురించి నాకు తెలుసు" అని వాడి మైండ్ వాష్ చేసి శ్రావణిని అప్పగించారు. ఒక అనాథ శవాన్ని తెచ్చి కుటుంబానికి శ్రావణిగా చెప్పి దానికే దహన సంస్కారాలు చేయించాడు. మందుల రూపంలో శ్రావణికి మతిస్థిమితం కోల్పోయే మందులు ఇచ్చాడు. శ్రావణికి దెబ్బల నుండి కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. కానీ గోపాల్ ఇచ్చిన మందుల ప్రభావానికి ఆమెకి కొద్ది కొద్దిగా ఆలోచన శక్తి తగ్గింది. కానీ అర్జున్ని మాత్రం మర్చిపోలేకపోయింది. మురళి నుండి తప్పించుకొని రావడానికి ఆమెకు వీలు లేకుండా ఉంది. ఎందుకంటే గోపాల్ ఏదో మారుమూల గ్రామంలో వాళ్ళను ఉంచాడు. సంవత్సరంన్నర తర్వాత శ్రావణి తప్పించుకొని అర్జున్ ఇంటికి వచ్చింది. మురళి ద్వారా విషయం తెలిసి గోపాల్ కూడా అక్కడికి వచ్చి ఆమె చేసిన రచ్చ తర్వాత మళ్ళీ మురళికి అప్పగించాడు. కొడుకు, కోడలు వైపు చూసి మురళి మాత్రమే ఆమెను హ్యాండిల్ చేయగలడు అని చెప్పాడు. ఆమె గురించి మొత్తం తెలిసాక వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఏదో ఒక చోట ప్రాణాలతో ఉందని సరిపెట్టుకున్నారు. గోపాల్ ఈసారి హైడోస్ మెడిసిన్ ఇచ్చాడు. ఎందుకంటే శ్రావణి చేసిన పాపాలు కేవలం గోపాల్‌కి మాత్రమే తెలుసు. బయటకు చెప్పలేదు. వాటి కారణంగా రోజురోజుకి ఆమె ఆలోచన శక్తి తగ్గింది. మురళి ఆమెను ప్రేమగా చూసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు. ఎంత సైకో అయినా ప్రేమకు బానిసతను. అందుకే ఇష్టంగానే ఆమెతో ఉన్నాడు. కొన్నాళ్టికి మెడిసిన్ ఆపేశాడు. మురళి ఏం చెప్తే అది చేస్తుంది శ్రావణి. ఇలా వాళ్ళ జీవితం కొనసాగింది. అంతా విని నిట్టూర్చారు ఇంట్లోవారు. ఆయన కేవలం వేరే వ్యక్తిని ప్రేమించి, ఆస్తి కోసం, అర్జున్‌పై పగ తీర్చుకోవడం కోసం అర్జున్‌ని పెళ్లి చేసుకుంది అన్నట్లుగా చెప్పాడు. వాళ్ళు కూడా విని వదిలేశారు. ఏది ఏమైనా ఇప్పుడు అర్జున్ సంతోషంగా ఉన్నాడు అని అనుకున్నారు. దేవిక పగ ఏంటి అన్నట్లు అర్జున్ వైపు చూసింది. నెక్స్ట్ పార్ట్‌లో మిగిలిన స్టోరీ తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.